హాయ్ అండి. ఇదిగోండి, మొన్న మీకు తులసాకు చూపించాను కదా, హాట్ వాటర్లో మరగబెట్టుకొని తాగాలని. ఉదయాన్నే ఈరోజు మునగాకు ఫ్రెష్ ఆకు తెచ్చుకొని చక్కగా మనం అదిగో నీళ్ళు మరగబెట్టుకోవాలి. బాగా ఒక తెరులుతుంది కదా ఎసరులాగా, అలాగా తెరలనిచ్చి మనం చక్కగా దాన్ని కొంచెం మరీ వేడిగా తాక్కోకుండా, మరీ చల్లగా కూడా తాక్కోకుండా, మిడిల్గా గోరువెచ్చగా కాకుండా కొంచెం వేడిగా. టీ ఎలా తాగుతాము అలా కూడా కాకుండా, అలా కూడా తాగకూడదటండి. అంత వేడిగా కూడా తాగకూడదట. ఉదయాన్నే హాట్ వాటర్ తాగేవాళ్ళు టీ తాగినట్టు తాగకూడదట. ఓకేనా? కొంచెం మరీ వెచ్చగా కాకుండా, మరీ చల్లగా కాకుండా చల్లారిన తర్వాత తాగాలి. ఇది మాత్రం మునగాకు. ఉదయాన్నే నేను హాట్ వాటర్ తాగినప్పుడు ఒకరోజు తులసాకు, తర్వాత ఒకరోజు మునగాకు, ఒకరోజు జామ చిగుర్లు ఉంటాయి కదా, జామ చిగుర్లు మీకు చూపిస్తాను రెగ్యులర్గానే. ఇలా కనుక అన్ని ఆకులు మనకు అందుబాటులోనే ఉంటాయి. తాగలిగితే చాలా మంచిదండి. ఓకేనా? నేను చూపిస్తాను మీకు. మరిగిన తర్వాత వడగట్టేసుకొని తాగటమే అండి. ఇందులో ఉన్న పసురంతా వాటర్లో మరిగిపోతుంది అనమాట. అప్పుడు హెల్త్కి చాలా మంచిది మునగాకు తాగటం వల్ల. ఓకేనా? మీరు కూడా ఎక్కడైనా దగ్గరలో ఉంటే తెచ్చుకొని చక్కగా చిగుర్లు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చక్కగా చిగుర్లు వచ్చేస్తున్నది, తేటగా ఉంది మునగాకు. తెచ్చుకొని కనుక తాగితే చాలా మంచిదండి. ఓకేనా? మీరు కూడా ఇలా చేయండి.